హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. మీరు ఎప్పుడూ కూడా నా పనులని ఆదరిస్తూ ఉంటారండి. నేను శుక్రవారం ఏ విధంగా పనులు చేసుకుంటానో, బ్రహ్మముహూర్తంలో లేచి ఎలా ముగ్గులు వేసుకుంటాను. మనం ఈ ముగ్గులు అనేవి ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఎక్కువగా మనం అలంకరించకపోయినా, శుక్రవారం రోజున ఇంటిని ఏ విధంగా అలంకరిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడుతుంది. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు ఏమేమి చేయాలి? అలాగే లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా మనం ఆరాధించాలి. ఎలా అయితే నేను పూజను చేసుకున్నానో, ఈ పూజ నచ్చితే గనక ఒక్క లైక్ ఇవ్వండి చాలు. మనం ఎప్పుడూ కూడా తెల్లవారుజాముననే లేవాలండి ఆడవాళ్ళం. ఎన్నడైనా కూడా పిల్లలు కూడా ఇప్పటి పిల్లలు కూడా నేర్చుకుంటున్నారండి. అందరూ మనం చెప్పడం వల్లనే వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే తల్లిదండ్రులు చెప్పడం ద్వారా కూడా నేర్చుకుంటారండి పిల్లలు కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు అవసరమండి మనందరికీ కూడా మన పిల్లలకి నేర్పించడం. ఇది గోవుకండి. ఇంటి ముందు గోవు వచ్చింది. ఆ గోవుకి అన్నీ కలిపి పట్టుకెళ్తున్నానండి. షార్ట్ వీడియో పెట్టాను. అందులో మీకు వివరంగా ఉంటుందండి. ఇలా అమ్మవారిని, స్వామివారిని కలిపి నేను శుక్రవారం రోజున సాయంత్రం పూట ఈ పూజనైతే చేసుకున్నానండి. స్వామివారికి పూజ చేసి ఎందుకంటే అమ్మవారితో పాటు స్వామివారిని కూడా కూర్చోపెట్టుకుంటే ఎప్పుడూ కూడా అమ్మ స్వామివారి దగ్గరే ఉంటదండి. అప్పుడు మనం శనివారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ స్వామివారిని ఆరాధిస్తే అమ్మ మన దగ్గర ఉన్నట్టేనండి. అమ్మ మన దగ్గరుంటే మనకి స్వామివారు కూడా మన దగ్గరే ఉన్నట్టండి. అందుకనే అమ్మకు ఫస్ట్ నేను శుక్రవారం రోజు గజలక్ష్మి దీపం పెట్టుకొని ఇలా పూజనైతే రెడీ చేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా ఒక పూజ చేసుకుంటున్నామంటే, మన పూజా వస్తువులన్నీ కూడా చక్కగా లాడుతున్నట్టుగా మీరు ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో మనం ఏ పని చేసినా కూడా మనసుతో, మన ఇంట్లో మనం ఏ పని చేసినా కూడా మనసుతో చేసుకుంటూ, ఆ పూజా వస్తువులన్నీ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలండి. ఇదే మీకు చెప్తున్నాను. ఇందులో ఏదైనా నేను పొరపాటు చెప్పినా కూడా ఏమీ అనుకోకూడదండి. ఎందుకంటే నాకు గబగబా చెప్పడం రాదండి. అందుకే నెమ్మదిగా నాకు గుర్తొచ్చినయి చెప్తాను. నేను రాసుకొని మాత్రం చెప్పనండి. నా మనసులో వచ్చింది నేను చెప్పేస్తాను. అంతే. ఇలా గజలక్ష్మి దీపం అండి నేను. ఇది పింగాణి దీపం అండి. ఈ దీపాన్నయితే నేను దీపావళికి తెచ్చుకున్నానండి. ఇది వరంగల్ నుంచి వెంకటేశ్వర కుండల దుకాణం దగ్గర దొరుకుతుందండి. శివానగర్‌లో వాటర్ ట్యాంక్ అండి అడ్రెస్ మాత్రం. ఇలా అయితే నేను అమ్మవారిని ఈ శుక్రవారం పూట నేను ఇలాగ పెట్టుకోవాలని ఎప్పుడూ తెచ్చిన కాడ నుంచి పెట్టలేదండి. అందుకనే ఈ శుక్రవారం రోజు ఇలా పెట్టుకుందాం. మందిరంలో మీకు శివరాత్రి రోజు పెట్టానండి. ఆ తర్వాత అమ్మవారిని విడిగా పూజ చేసుకుందామని ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే, ఎలా నచ్చితే అలా అండి. కానీ శుక్రవారం పూజని మాత్రం స్పెషల్‌గా చేసుకోవాలండి. కానీ మన ఆడవాళ్ళకి మాత్రం ఎప్పుడూ స్పెషలేనండి. శుక్రవారం అంటేనే, శనివారం అంటేనే మనకి చాలా స్పెషల్ అండి. ఆడవాళ్ళు మంచిగా తయారవుతారండి. చక్కటి చీర కట్టుకొని, చక్కగా గాజులు వేసుకుంటారు. చక్కగా గంధం పెట్టుకుంటారండి కంఠం కింద. చాలా అందంగా ఉంటారండి. అందరూ కూడా చక్కగా పువ్వులు పెట్టుకొని, మంచి చీర కట్టుకొని, గంధంకి పెట్టుకొని, పసుపు రాసుకొని ఉంటే అంత మంచి కళ కంటే ఇంకేం కావాలండి. మన ఆడవాళ్ళం అందరికీ కూల్‌గా కనిపించాలండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళండి. బయటికి వెళ్ళేవాళ్ళు అంత కూల్‌గా కనిపించకపోవచ్చు. ఎందుకు కనిపించరంటే వాళ్ళకున్న తొందర వల్ల వాళ్ళు త్వరగా రెడీ అవ్వాలి. బయటికెళ్ళి పనులు చేసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళలాగా పూలు పెట్టుకొని రెడీ అయ్యి చక్కగా ఉండటం వాళ్ళ వల్ల కాదండి. ఎందుకంటే గబగబా తయారయ్యి వెళ్తారు కాబట్టి ప్రతిరోజు అలాగే ఎందుకంటే వాళ్ళకుండే తొందర కానీ, వాళ్ళకుండే పనులు కానీ వేరండి. ఇంట్లో హౌస్ వైఫ్ తోటి వాళ్ళని పోల్చకూడదండి. ఎప్పుడూ కూడా హౌస్ వైఫ్‌లు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళండి అన్ని పనులు చేసుకుంటామండి. ఓపికతో ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు బయటికి వెళ్లి మెప్పించాలండి. బయటికి వెళ్లి మెప్పించి ఇంట్లోకొచ్చి కూడా పనులు చేసుకోవాలండి. వాళ్ళకెంత కష్టం అంటేనండి, నాకు తెలిసినంత మట్టుకు మాత్రం మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాదండి గ్రేటు. బయటికి వెళ్ళి పనులన్నీ చేసి, ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేసి పిల్లల్ని చూసుకునే మీరు గొప్పవాళ్ళండి. మీరే గొప్పవాళ్ళు. నా దృష్టిలో మాత్రం ప్రతిరోజు ఏదన్నా ఒక్కరోజు నేను పూజ చేసేటప్పుడు ఏదన్నా ఒకరోజు చీర కట్టుకోకుండా గబగబా పూజ చేసేస్తానండి నైటీ మీదనే. అలాగే ఇప్పుడు ప్రతిరోజు ఒక్కరోజు ఇంట్లో ఉండే వాళ్ళకి రెడీ అవ్వాలంటే ఇంత టైం పడతదండి. మరి వాళ్ళకెంత టైం పట్టాలండి? మనకే విసుగ్గా ఉంటది ఒక్కొక్క రోజు. అలాగే వాళ్ళు విసుగు చెందితే
ఆఫీస్‌కి వెళ్ళగలరా అండి? వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఆర్థిక పరిస్థితులు ఏదున్నా కూడా తప్పదండి. ఆర్థిక పరిస్థితుల రీత్యా పని చేసుకోవాలి. లేదా మన పిల్లల కోసం చేసుకోవాలి. లేదా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి పనులు చేసుకోవాలి. అంతేనండి. అలాగే ఇంట్లో కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ పిల్లల దగ్గరగా ఉండాలి. మన ఇంట్లో అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇల్లుని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండి. మనం కూడా ఇలాగే నేను అంతా దేవుడి దగ్గరే ఒక్కొక్కటి సర్దుకుంటూ ఆడవాళ్ళ కోసమని నాకొచ్చింది, నా మనసులో వచ్చింది చెప్పానండి. ఎవ్వరు కూడా హర్ట్ అవ్వొద్దండి ఈ మాటలకి చెప్తున్నాను. ఎందుకంటే నాకు జాబ్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టమండి. అందుకనే నేను అన్ని పనులు చేసుకుంటూ నాకొచ్చిన పనిలో నేను దిగానండి. నాకు ఈ పనులే వచ్చు కాబట్టి నేను ఎక్కువగా చదువుకోలేదండి. అందుకే నేను ఇంట్లో ఉండి చేసుకునే పనులే చేసుకుంటున్నానండి. నేను యూట్యూబ్‌కి వచ్చిన కారణం ఇదే. మనకొచ్చిన పని చేసుకుంటూ, మన మగవాళ్ళకి మనం కూడా తోడుగా ఉండాలి. ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండాలి. మా ఆయనకి అన్నీ ఒక్కరే చేయలేరు కదండీ! అందరూ మగవాళ్ళు ఒకలా ఉండరు. అందరూ ఆడవాళ్ళు ఒకలా ఉండరండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎవరి సంతోషాలు సంతోషంతో చేసుకోవచ్చు యూట్యూబు. లేదా బాధలతోనైనా చేసుకోవచ్చండి. ఈ రెండే ఉంటాయండి. మిగతాయి అంతా మధ్యలో చెప్పిందంతా వేస్టేనండి. ఎందుకంటే ఎన్ని బాధలుంటేనో యూట్యూబ్‌లోకొస్తారండి. లేదా సంతోషంతోటి అంతా బావుంది. నేను ప్రూవ్ చేసుకోవాలని కూడా రావచ్చండి. ఇదేనండి యూట్యూబ్‌లోకొచ్చిన నా కారణమైతే మెయిన్‌గా ఇదేనండి. చాలామంది ఆడవాళ్ళు మంచిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఉంది ఇంట్లో. చాలా బాగుంది. వాళ్ళకేం తక్కువ అనుకుంటామండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు కన్నీరు కార్చి ఒక్కొక్క రోజు వాళ్ళు యూట్యూబ్‌లో వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు నిజంగా నేనెంత అనుకుంటానండి. వాళ్ళని చూసి నేను ఇంకా ఇన్‌స్పైర్ అవుతానండి. అయ్యో! పాపం వాళ్ళకింత ఉంది అనుకున్నాను ఇన్ని రోజులు నేను. అంతా అందంగానే కనపడుతుంది. కానీ ఈరోజు వాళ్ళు ఇంత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని ఆ కన్నీళ్లు కనిపెట్టగలగాలండి మనము. కరెక్ట్‌గా కనిపెట్టగలగాలి. ఎందుకంటే మనసుంటేనే ఆ కన్నీళ్లు చూడగడం. మనసు లేకుండా ఉంటే మాత్రం చూడలేమండి. అదంతా నటన అని కొట్టి పారేయగలం. అది మనసుతో మనం ఆడవాళ్ళమే గ్రహించగలం. ఎవ్వరైనా కూడా గ్రహించగలమండి. నేను మాత్రం ఒకరి వీడియో చూసైతే మాత్రం చాలా బాధపడ్డానండి. ఆ రోజైతే ఆవిడ ఏడుస్తుంటే నాకు కన్నీళ్లొచ్చినంత పనయిందండి. అందుకే సంతోషంగా ఉండేవాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు అని కాదండి. ఇలా చూడండి స్వామివారు మల్లె మాల వేయంగానే ఎంత ముద్దొస్తున్నారు. నేనలా స్వామివారికి నేనిలా దండను వేస్తే ఈరోజైతే మాత్రం తులసి మాల దొరకలేదండి. ఉన్న పూలతోటే నేను స్వామివారికి పూజ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనసుతో మనకి ఏ పువ్వులుంటే ఆ పువ్వులండి. మన ఇంట్లో ఏది దొరికితే అదండి. కాకపోతే నాది యూట్యూబ్ కదండీ! ఇంకా ఎక్కువగానే ఉండాలి అన్నీ. కానీ ఒక్కొక్క టైంలో దొరకవండి. యూట్యూబ్‌కి చేసే ముందు అన్నీ కావాలి, అన్నీ ఉండాలి అనుకుంటానండి. కానీ ఒక్కొక్కసారి దొరకవండి. ఈ ప్రసాదం మాత్రం స్వామివారికి తయారు చేసేటప్పుడు నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. ఇలా నేతితో కూడిన ప్రసాదం, గోధుమ రవ్వ ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా చేశానండి. స్వామివారి నైవేద్యం కోసమని ముందే ప్రిపేర్ చేసి పక్కకి హాట్ బాక్స్‌లో తీసి పక్కకు పెట్టుకున్నానండి. లేదా మళ్ళీ తర్వాత వేడి చేయొచ్చు కానీ, మళ్ళీ తర్వాత వేడి చేసి స్వామివారికి పెట్టొద్దు. మనం తినొచ్చండి. మనం తినొచ్చు. వేడి చేసుకుంటే మళ్ళీ చక్కగా అయిపోద్దండి. అలా మనం వేడి చేసుకొని మనం తినొచ్చండి. ఇలా స్వామివారికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. తులసి మాల లేదనే ఒక్క బాధ తప్ప వేరే బాధ ఏమీ లేదండి. కానీ నాకు బాధ అనేది అనిపించదండి. స్వామివారు అందంగా కనిపించట్లేదేమో మీకు అన్నట్టుగా అనిపిస్తదండి. మీ మనసుతో చూడండి స్వామివారు ఏది లేకపోయినా ఈ సరోజిని ఏది పెట్టకపోయినా కూడా మీరు చూసే కళ్ళని బట్టి స్వామివారు ఆ ఫోటోలో ఉన్న అలంకారంతోటే మీకు అందంగా కనపడతారు. నేనేది పెట్టానో, పెట్టలేదు అని చూడకండి. కాసేపు మాత్రం ఈ దీపారాధన అయితే మౌనంగా చేసుకుందామండి. స్వామివారిని గుర్తు చేసుకొని, నేను స్వామివారి నామం చెప్తూ ఇలా చేసుకుంటున్నానండి దీపారాధన. ఇలా చక్కగా స్వామివారికి
దీపారాధన చేసి మనం మాత్రం అంతా ధూపం పెట్టేసి, చక్కగా పువ్వులు అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని దండం పెట్టుకోవాలండి స్వామివారికి. మన కోరికలు తర్వాత చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అనే మంత్రం చెప్పుకుంటే చాలండి. ఎందుకంటే మంత్రాలు రాని వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఈ ఒక్క మంత్రమైనా నాకొచ్చండి. అందుకే ఈ ఒక్క మంత్రం చెప్పుకొని నేనిలా దండం పెట్టుకుంటానండి స్వామివారిని మాత్రం. ఎంతో సంతోషమండి నాకైతే మాత్రం. ఎప్పుడూ కూడా స్వామివారికి నిండుగా ఇలా పూజనైతే చేసుకోవాలని చాలా ఇష్టమండి నాకు. ఏ విధంగా మీకు చూపెట్టాలి వారిని అనే నేను తహతలాడుతూ ఉంటానండి. అంతిష్టమండి నాకు స్వామివారంటే. అమ్మవారి దీపం నేను నేతితో పెట్టానండి. ఒక్క దీపమైనా నేతితో పెట్టండి శుక్రవారం రోజు. ఎందుకంటే నేను సాయంత్రం పూట ఈ పూజనైతే చేసుకుంటానండి. సాయంత్రం పూట అమ్మవారికి శుక్రవారం రోజు నేతి దీపారాధన చేసి, ఎరుపు ఒత్తులు పెట్టి అమ్మకు పరవాన్నం ఇంత చేసి పెట్టండి. మీరు ఇంత పెద్ద పూజ చేయకపోయినా సింపుల్‌గా 2 దీపాలు వెలిగించి అమ్మవారికి ఏదైనా తీపి వండి పెట్టండి. చక్కటి ధూపం ఇవ్వండి. అంతకంటే పెద్ద పూజ ఏమీ లేదండి. వేరే పూజ అంటూ ఏది ఉండదు. మన మనస్సుతో చేసే చిన్న పూజ అయినా కూడా ఒక్కొక్కసారి అమ్మవారు చక్కగా తీసుకుంటుందండి. ఎందుకంటే నేను చెప్తున్నాను ఎందుకనంటే, మనం తెలిసింది, నేను అనుభవించింది ఇవన్నీ ముందు నాకు లేవండి. కొన్ని కొన్ని లెవ్వు నా దగ్గర. అవన్నీ అమ్మవారే సమకూర్చింది. ఒక్కొక్కటి మనసుతో తీసుకున్నానండి నా దగ్గర. ఎందుకనంటే, మనం ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులన్నీ చేయలేమండి. స్వామివారి దగ్గర కానీ, అమ్మవారి దగ్గర కానీ అనుకున్నవన్నీ కొనుక్కోలేము. కానీ కొన్ని కొన్ని నేను కొనుక్కోవాలనుకున్నాను. అవి ఇప్పటిదాకా రాలేదండి. అలాగే ఎప్పుడైనా అవన్నీ ఇస్తారని నమ్మకంతో నేను అమ్మవారికి ఈ పూజ చేస్తూ ఉంటానండి. ఈ పూజ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కోరికలుంటే అమ్మవారికి చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు దీపారాధన అమ్మవారికి దీపారాధన చేశాం కదండీ నేతితో. అప్పుడు మన కోరిక చెప్పాలండి తప్పనిసరిగా. దీపారాధన ముందు చేసుకున్న తర్వాత మనము గణేష్‌కి మాత్రం చిన్న బెల్లం ముక్క, గణపతికి మీరు తప్పకుండా పెట్టుకోవాలండి. గణపతికి చిన్న బెల్లం ముక్క పెట్టుకున్న తర్వాత, మనం మాత్రం అమ్మవారి దీపం తర్వాత వెలిగించి, మన కోరికనైతే అలంకరించి చెప్పుకోవాలండి. అమ్మవారిని అలంకరించి, నేతి దీపం పెట్టిన తర్వాతే మీ కోరికను గట్టిగా చెప్పుకోండి. మీరు మనసులో అయితే కోరిక కోరుకుంటున్నారో, ఆ టైంకి మీ బలం బావుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి. ఇలా నేను కుబేరుడు, లక్ష్మి ఉన్నదా విగ్రహం అండి. చిన్నదిది. అది బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడన్నా మేము హైదరాబాద్ ఎళ్ళినప్పుడు నేను దర్శనం చేస్తూ ఉంటానండి. అందుకే చెప్తున్నాను. అక్కడ కొన్ని వస్తువులు తీసుకునేవి ఉన్నాయి కాబట్టే మీతో పంచుకుంటున్నానండి. ఇలా అమ్మవారినైతే మాత్రం చక్కగా అభిషేకం చేసుకున్నానండి నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమండి. అమ్మవారి అభిషేకం అంటే చేసుకోవాలని చాలా ఇష్టం. నేను ఈ సాయంత్రం పూట అభిషేకం ఎందుకు చేస్తున్నాను అమ్మవారికంటే, మీరు పొద్దున పూట చేసుకుంటారు కదా! శుక్రవారం రోజు ఏదన్నా పండగ రోజు లేదా మంగళవారాల రోజు అమ్మవారికి బ్రహ్మముహూర్తంలో చేసుకోండి ఇలా మాత్రం. అందుకే నేను ఈ వీడియో ఇది నేను తీయననుకున్నానండి. నేను వీడియో పెట్టననుకున్నాను. ఎందుకంటే సాయంత్రం పూట అమ్మవారికి నేను అభిషేకం చేయనండి. కానీ మీకోసం మీరు చూసి ఎవరన్నా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా పొద్దున పూట చేసుకుంటారు. కానీ మీరు సాయంత్రం పూట అమ్మవారికి మాత్రం అభిషేకం చేయొద్దండి. నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పొరపాటుగా చేశాను అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు వీడియో పెట్టి నేను చూపించాలి. ఇలా మీరు చేసుకోవాలి మళ్ళీ అనని చెప్పి. మళ్ళీ మీరు శుక్రవారం రోజు చేసుకుంటే, పొద్దున చేసుకుంటే ఇలా మీరు అభిషేకం అమ్మవారికి చేసుకొని ఈవినింగ్ దీపారాధన మీరు నేతి దీపారాధన ఈవినింగ్ చేసుకోండి. ఏమీ పర్వాలేదు. కానీ అమ్మవారికి అభిషేకం మాత్రం పొద్దునే చేయాలండి. సాయంత్రం పూట చేయకూడదు. మరొక్కసారి చెప్తున్నాను. ఇలా చూడండి అమ్మవారికి అభిషేకం అయితే చక్కగా పసుపు, కుంకుమ, గంధం ఫస్టు నేను పచ్చకర్పూరం ఉన్న గంగా జలం పోసానండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం పోసి అన్నీ అమ్మవారికి పంచామృతాలతో ఒక్కొక్కటిగా పోస్తున్నాను చూడండి. ఇలా అమ్మవారి మీద పాలు, పెరుగు, పంచదార, తేనె,
నెయ్యి ఈ 5 వస్తువులు పంచామృతాలండి. అమ్మవారికైతే చక్కగా ప్రతిరోజు కాకుండా మీరు శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, ఏదన్నా అమ్మ పండగ కానీ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి అభిషేకం మాత్రం అమ్మవారికి తెల్లవారుజామునే చేయండి. ఆ తర్వాత 8 లోపు చేసుకోండి. మీరు తెల్లవారుజామున లేచి పనులు చేసుకొని, మీ వాళ్ళని పంపించినా 8 లోపు ఈ పూజ అయిపోయేలా చూసుకోండి. ఇలా అభిషేకం అమ్మవారికి చేసుకోండి. చిన్న పిల్లల తల్లులైతే మీరు ఎప్పుడు చేసుకున్నా ఏం లేదు తల్లి. ఎందుకంటే మీరు చిన్న పిల్లలతోటే బాధపడుతూ ఉంటారు. ఆ అమ్మవారే మీ ఒడిలో ఉంటుంది. ఆ స్వామివారే మీ ఒడిలో ఉంటారు. ఆ కృష్ణయ్య. కాబట్టి మీరు వాళ్ళకి మర్యాద చేసిన తర్వాతే మీ పూజలు కానీ, ఇంట్లో పనులు కానీ చేసుకోండి. చిన్న పిల్లల తల్లులకి నేను ఇదే చెప్తున్నానండి. ఎప్పుడూ కూడా తొందరగా పనులు చేసుకోవాలంటే, వాళ్ళు కొంచెం నిద్రపోయినప్పుడు మీరు వీలైనప్పుడల్లా మీ పనులు చేసుకోండి తప్పులేదు. ఎవరన్నా పెద్దవాళ్ళు లేకున్నా ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ఇదంతా అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత కొంచెం హారతిచ్చానండి. ఆ తర్వాత అమ్మవారిని శుభ్రపరిచి చక్కగా తీసుకొచ్చి అలంకరించుకున్నానండి. ఇలా అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా అమ్మవారి అభిషేకం ఇంత మనసుతో చక్కగా అమ్మవారికి మీకొచ్చిన మంత్రంతో పూజ చేసుకోండి. మంత్రం రాకుండా ఉంటే అమ్మ లక్ష్మీదేవి, మహాలక్ష్మి తల్లి అనుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రం చెప్తున్నారండి. అమ్మవారిని మనం జపించుకోవాలన్నా, మనం అమ్మవారి మంత్రం రాకుండా ఉన్నవాళ్ళు చెప్పుకోవాలన్నా కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రం చెప్పుకోవాలంటండి. నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి. మీకు వీలైతే చెప్పుకోండి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః. నేను మాత్రం ఒక్కొక్కసారి ఈ మంత్రం కూడా చెప్తూ ఉంటానండి. అమ్మవారికి చక్కటి గంధం పెట్టి, మీరు చక్కగా కుంకుమ పెట్టి, బొట్లు పెట్టి అమ్మవారికి అలంకరించుకోవాలండి. చక్కగా ఇలా గులాబీలు, చామంతులతో ఎంత నిండుగా అలంకరించుకోవాలంటే అండి, అమ్మవారు మీ పూజ చూడంగానే ప్రసన్నురాలైపోవాలండి. మీ పూజ చూసేటప్పటికి అమ్మవారి కళ్ళని జిగేలుమని, తళుకుమని మెరిసిపోవాలండి ఈ పూజతో. అమ్మవారిని చక్కగా అలంకరించి మీరు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి అమ్మవారికి మంచి ధూపం పెట్టండి మళ్ళీ. మళ్ళీ అంతా కూడా ధూపం చక్కగా అమ్మవారికిస్తే చాలా మంచిదండి. ఎప్పుడైనా కూడా మీరు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత చక్కటి ధూపం ఇవ్వండి. ధూపం పెట్టి అమ్మవారికి ఇలా కొబ్బరికాయ మీరు చెప్పుకొని మీ కోరికనైతే చెప్పుకొని కొబ్బరికాయ కొట్టండి. చాలా మంచిదండి. శుక్రవారం రోజు కానీ, మంగళవారం కానీ మీకు వీలైనప్పుడల్లా లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడైనా కూడా మీరు కొబ్బరికాయ కొట్టవచ్చండి. కానీ అది శుక్రవారం, మంగళవారం అయితే చాలా మంచిదండి. మీరు త్వరగా పూజనైతే చేసుకున్నప్పుడు 2 దీపాలు పెట్టుకొని త్వరగా అమ్మవారికి పూజ చేసి ధూపం పెట్టుకొని, ఇలా కొద్దిగా మీరు తొందరగా లేచారంటే మాత్రం కొంచెం అభిషేకం చేసుకొని 2 దీపాలు పెట్టి అమ్మవారికి ధూపం పెట్టి చక్కగా మీ డ్యూటీలకు మీరు వెళ్ళిపోవచ్చండి. అమ్మవారికైతే లేని పువ్వులండి ఆ రోజు. ఈ పువ్వులైతే ఈ మధ్య నాకు చాలా దొరుకుతున్నాయండి. మా వారికి తెలిసిన వాళ్ళొకరు ఈ పువ్వులు నిజంగా మా వారే తెస్తున్నారండి. ఎంతో అందంగా ఉన్నాయండి ఈ శంకు పూలైతే మాత్రం. నేను చేసుకున్న పూజ ఒక ఎత్తయితే ఈ శంకు పూల అందం చూడండి అమ్మవారి దగ్గర పెడితే ఎంత కళ వచ్చింది. ఇదేనండి సృష్టి అంటే. ఈ సృష్టిలో అన్ని అందాలున్నాయండి. మనం కాదండి అందమైనయి ఈ పువ్వులండి. ఈ పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే ఎంత మంచి కళొచ్చిందో చూసారండి. నా పువ్వుల కంటే ఈ పువ్వులు అంత అందంగా ఉన్నాయండి. అమ్మవారికి శంకు పూలు దొరకటం మాత్రం నా అదృష్టమండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి నేను దొరుకుతాయో దొరకవో కొన్ని పూలు దొరకవండి నాకు. ఎప్పటికీ దొరకవని అనుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు మాత్రం మంచి పూలు దొరికినందుకు ఆనందపడుతున్నానండి. అమ్మవారికైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! గోధుమ రవ్వ పాయసం అది పెట్టానండి అమ్మవారికి. ఇది మాత్రం నేను చక్కగా మనం ప్రసాదం అమ్మవారికి నేతితో చేసిన ప్రసాదం పెడితే చాలా మంచిదండి. అసలు పరమాన్నం వండితే ఇంకా చాలా మంచిదండి. పాలతో పరమాన్నం చెయ్యండి. చాలా మంచిది. బెల్లంతో చేసుకోండి. బెల్లంతో తినని వాళ్ళు చక్కెరతో వండుకున్నా పర్లేదు. కానీ నెయ్యి మాత్రం చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా శ్రేయస్కరమండి. అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తది. ఎందుకంటే అమ్మవారికి
వాళ్ళకిష్టమైనయి పెట్టాలండి ఎప్పుడూ కూడా. అలాగని చెప్పి కొనుక్కునే వాళ్ళకి అనుగ్రహించదని కాదండి. మన మనసు మాత్రమే చూస్తుందండి అమ్మవారు. ఇదే చెప్తున్నాను. అమ్మవారికి ఎరుపు ఒత్తులతో నేతి అంటే నేతి ఒత్తులండి అవి. నేతితో హారతిచ్చానండి. చక్కగా మీ దగ్గర ఉంటే నేతి హారతివ్వండి అమ్మవారికి. చాలా మంచిదండి. ఎప్పుడైనా కూడా మనం పచ్చకర్పూరం అమ్మవారి దగ్గర ఎక్కువ వాడకం చేయండి. పచ్చకర్పూరం కానీ, జవ్వాది కానీ అమ్మవారికి చక్కగా పూయండి. లిక్విడ్‌లో దొరుకుతుంది. మీకు చిన్నగా పొడిలో కూడా దొరుకుతుంది. మీకు చూపిస్తున్నానండి నేను అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా ఇంకెన్నెన్నో ఉంటాయండి. పూజా స్టోర్‌కి వెళ్తే మీకు ఒక పెద్ద స్టోర్‌కి వెళ్ళండి. అన్నీ చూపిస్తారండి. మీకు ఏది ఉన్నా కూడా తెచ్చుకొని అమ్మవారికి సుగంధభరితమైనవి పెడితే మాత్రం మీకు నిజంగా మీ పూజనైతే చక్కగా ఇంట్లో మీరిలా పెట్టుకున్నప్పుడు మీరెంత ప్రశాంతంగా ఉంటారో, ఆ రోజు ఎంత ప్రశాంతంగా నిద్రొస్తుందో చూడండి మీరు. చక్కగా పూజను చేసుకుంటే మాత్రం మీరు ఎప్పుడైనా కూడా స్వామివారితో పాటు అమ్మవారిని మనం కూర్చోబెట్టుకున్నప్పుడు స్వామివారిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మ స్వామివారిని లాక్కొస్తుందండి. ఎప్పుడైనా కూడా మనం మన బాధనైనా, సంతోషాన్నైనా ఏదైనా మన కోరిక ఎటువంటిదైనా లాస్ట్‌లో మళ్ళీ స్వామివారి దగ్గర కాసిన్ని అక్షింతలు వేసుకొని చెప్పుకోవాలండి. ఇలాగే మనం ఎప్పుడూ కూడా పూజలు చేస్తూ మన హిందూ తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలండి. అందరూ కూడా ఎంత బాగా చేసుకోవాలి పూజని మీకెలా వీలైతే అలాగండి. కానీ పూజలైతే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలండి. నా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇది స్వామివారు ఉన్న వీడియో అండి. చాలా రోజులైందండి ఈ వీడియో నేను అంటే వారం రోజులైందండి. ఇవాళ పెడదాం, రేపు పెడదాం కుదరట్లేదండి అస్సలు. ఎందుకో తెలియదండి. ఈసారి ఈ వీడియో పెట్టడానికి ఎన్ని అడ్డంకులొచ్చాయంటేనండి, ఈ అడ్డంకులన్నీ చూస్తుంటే నాకు నిజంగా నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోతుందండి. ఎందుకు నేను వీడియోలు చేసి ఇలా పెట్టుకోలేకపోతున్నాను. చివరికొచ్చేసరికి పెడదామనేసరికి ఏదో ఒక అడ్డంకు, ఏదో ఒక అడ్డంకు. ఎందుకో చాలా దిష్టి తగిలినట్టే తగిలిందండి. మా ఇంటికైతే నిజంగా దిష్టి ఉందండి. నేను నిజంగా చెప్తున్నాను. నాకైతే మనసుకైతే అలాగే అనిపిస్తుందండి. ఏదైనా ఉన్నా ఈ స్వామివారి హారతిలో వెళ్ళిపోవాలి. ఈ హారతిలో మా దిష్టి అంతా పటాపంచలైపోవాలి. మా ఇంటి మీదున్న దిష్టి అంతా పోవాలని స్వామివారికైతే నిండుగా దండం పెట్టుకుంటున్నానండి. నిజంగా మా వారు సాయంత్రం పూటొచ్చి చెప్పారండి. ఇలాగ ఏదైనా దిష్టి తగిలిందేమో అమ్మ నువ్వు వారం వారం వీడియోలు ఉంచుతున్నావు. ఎందుకు నువ్వు పెట్టలేకపోతున్నావు? ఏదో ఒక అడ్డంకి ఎందుకొస్తుంది నీకిలా అని అడిగేటప్పటికి నా మనసంతా నేనింత పూజ చేశానా అండి? మా వారు ఈ విషయం అడిగేటప్పటికి నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు నిజంగా ఆయన దేవుడిలా చెప్పాడా అనిపించిందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.